ఓం వాసవంబాయ నమః. ఈరోజు ఆషాఢ మాసంలో గత కొద్ది సంవత్సరాల నుంచి శాకాంబరి అలంకారంలో మా అమ్మవారు దర్శనమిస్తుంది. ఈరోజు ప్రత్యేకంగా శుక్రవారం రోజు మా మహిళా మండలి వాళ్ళతోనూ ఆర్యవైశ్య యువజన సంఘ సభ్యులతోనూ ఆర్యవైశ్య సంఘ ఇనా కమిటీ వారి సహకారంతోనూ వీరందరి సహకారంతో ఈరోజు ఘనంగా శాకాంబరి అలంకారము నిర్వహించినాము. మరియు ఇష్టకామేశ్వరి వ్రతం కూడా మహిళా మండలి వారు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి మా ఆర్యవైశ్య సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున సహకారం అందించినారు. ఆర్థికంగా కానీ మాకు మనోధైర్యం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా మాకు కృషి చేసినారు. వారందరికీ కూడా ఆర్యవైశ్య సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై వాసవాంబాయ నమః. ఈరోజు పామిడి గ్రామం వాసవి అమ్మవారి శాలలో ఆషాఢం మాసంలో ప్రత్యేకంగా జరిగే శాకంబరి అవతారం అమ్మవారి దర్శనం ఇచ్చాము. ఇది వచ్చేసి అమ్మవారు అంటే నేచర్, ప్రకృతికి మనము విలువ ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని రకాలైన కూరగాయలు, కాయగూరలు, పళ్ళు వీటన్నిటితో కలిపి అమ్మవారిని అలంకరణ చేస్తాము. ఆ అలంకరణ ప్రత్యేకత కోసమే ఆషాఢ మాసంలో విశేషంగా పూజలు జరిపిస్తాము. ఆ విశేషమైన పూజలు ప్రతి సంవత్సరము ఘనంగా నిర్వహిస్తాము. ఈ సంవత్సరము కొంచెం అత్యధిక ఘనంగా నిర్వహిస్తున్నాము. యువజన సంఘము, వాసవి మాతృమండలి అండ్ వాసవి దీక్షా సమితి, వినాయక ఉత్సవ కమిటీ వీళ్ళందరూ కలిసి ఈరోజు చాలా ఘనంగా అందరి సహకారంతో చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. ఇదే ఈరోజు ప్రత్యేకత ఇదే. ఓం నమో వాసవాంబాయ నమః. ఈరోజు శాకంబరి అలంకారం చేసుకున్నామండి. ఎందుకంటే ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క కళలు రూపాంతరంగా చెందుతూ ఉంటాయి, అధికంగా ఉత్తేజపూరితంగా ఉంటాయన్నమాట. అందుకని ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకం పరచడానికి ఆ తల్లిని శాకాంబరిగా కొలుస్తాం. ఈ శాకాంబరి వ్రతం రోజే ఈరోజు మా ఊరైనటువంటి పామిడిలో శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మా మాతృమండలి తరపున శ్రీ ఇష్టకామేశ్వరి దేవి పూజను నిర్వహించడం జరిగింది. ఇష్టకామేశ్వరి దేవి అంటే ఎవరో కాదండి, పార్వతీదేవి. శివుని యొక్క తేజస్సు శ్రీశైలంలో ఆత్మలింగ రూపంలో నెలకొన్నాక పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేస్తూ ఒక రాయి పైన నిలబడిపోయింది. ఆమె ఒక చేతిలో, ఎడమ చేతిలో శివలింగాన్ని, కుడి చేతిలో జపమాలని పట్టుకొని శివునికి ప్రార్థిస్తూ ఆమె శివునిలో ఐక్యం అవుతుంది. అంటే ఆమె కానీ లింగరూపంగా మారి జ్యోతి స్వరూపంగా స్వామిలోకి చేరిపోతుంది. అందుకే ఇష్టకామేశ్వరి దేవికి ఎవరైతే బొట్టు పెడతారో అక్కడ ఇష్టకామేశ్వరి దేవి ముఖ్యం ఏమంటే అక్కడ అమ్మవారి నుదురు మామూలు మనిషి నుదురు వలె చాలా మెత్తగా ఉంటుంది. అందుకనే ఆ దేవికి ఎవరైతే కుంకుమ పెట్టి తన సౌభాగ్యాన్ని కాపాడమని కోరుకుంటారో ఆ తల్లి ప్రతి ఒక్కరి సౌభాగ్యాన్ని, అలాగే వాళ్ళ ఇంటి యొక్క సిరి సంపదలను ఎల్లవేళలా చల్లగా కాపాడుతూ ఉంటుంది. అందుకనే మేము ఈ శుభదినాన శాకాంబరి మరియు ఇష్టకామేశ్వరి పూజను ఏర్పాటు చేయడం అయినది. ఈ ప్రోగ్రాంని సుమన్ టీవీ ద్వారా పలువురు జనాలకు లోకోత్తరోత్తంగా తెలియజేస్తున్న సుమన్ టీవీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. స్వస్తి.